రాష్ట్రంలో పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ధర్నా చేపట్టారు. కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట తడిసి నీటిపాలవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై వడ్ల సంచులతో నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దుద్దెడ రాజు రహదారిపై సైతం రైతులు ఆందోళనకు దిగారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాలలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లాలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు. హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి తడిసిన వడ్లను చల్లి నిరసన చేపట్టారు. వడ్లు కోసుకొచ్చి నెల 20 రోజులు అవుతుంది. కాంట పెట్టేటోళ్ళు లేరు, లారీలు వస్తలేవు, కాంట అయితే లేదు. నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయింది. కళ్ళలన్నీ నానిపోయినాయి, కుప్పలన్నీ వడ్లలు మొత్తం వర్షాలకు మొత్తం కుప్పలన్నీ నీళ్ళైపోయినాయి, తడిసిపోయినాయి. దయచేసి ఎంబటిని ఈ ధాన్యం కొనుగోలు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాను. 3 ఎకరాల పొలం వేసిన నెల రోజులే అధికారులు అత్తలేరు, ఊళ్ళు అత్తలేరు. ఇక ఓళ్ళు వచ్చి అడ్లు కుడితే కాంట పెట్టుకపోతలేరు. ఇక వర్షానికి ఇవన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. 100 మందికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా వడ్లు ఓడి ఇటంకలు అత్తలేడు, మామూలు సక్క అత్తలేరు, ఈ కాంట పెట్టుకపోతే సక్క అత్తలేరు. రాత్రి కొట్టిన వర్షానికి ఈ మొత్తం వడ్లను నానిపోయినాయి. ఇప్పుడు ఓళ్ళు కొనేటోళ్ళు వాళ్ళు ఎట్లా ఏం చేయాలమో మాకు ఇప్పటికైనా కాంటాలు జరిపి ఈ వడ్లను తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అన్ని గవర్నమెంటే భరించాలి. ఇక్కడ అందరూ ఇక్కడ మొత్తం ఇంకా రైతులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా నీళ్ళు అయినాయి, మొత్తం నీళ్ళు అయినాయి. దీనికి బాధ్యులు ఎవరు, ఏదేంది ఎవరు కూడా బరాబర్ పట్టించుకోవడం లేదు. నెల నుంచి ఇంతవరకు కూడా వడ్లు పోలేవు. నాట్లు తడిసిపోయినాయి. రోడ్డు మీద నీళ్ళకి చేయవచ్చు. నాకు కొడుకులు లేదు, నాకు బిడ్డలు ఉన్నారు. నా ఇవ్వడానికి దొక్కమని దొక్కలేదు సార్. నేనేం కావాలి ఆ టైంలో ఇప్పుడు రోడ్డు మీద సార్ నీళ్ళకి చేయవచ్చు. దొక్కమంటే ఈయన కాలు మొక్కాలి, ఆయన కాలు మొక్కాలి. మాకు నెల అవుతుంది తడిసి. రాత్రి వానకు పిల్ల మొత్తం పోయాడా వడ్ల కాడ వచ్చినాము. ఇప్పుడు పోసుకుంటాడు తుకాంగి రెడీ చేయండి, మొత్తం దున్నుకోండి, ఇతనాలు తెచ్చుకోరు. మేము కౌలు చేసుకుని అప్పు తెచ్చుకొని చేసుకున్న వాటి నెల 15 రోజులు అయితే ఇప్పటికీ వాడు పడవి ఉన్నాయి నీళ్ళ. మాచరాచినే ఈ వరకు మా అట్లు పోలేదు. మాకంటే వెనుక పోసిన వాళ్ళు అట్లు 2-3 లారీలు పోయినాయి. మరి ఈ సంగతి ఏందని అడిగితే మీరు సీరియల్ రాలేదు అంటున్నారు. నువ్వు ట్రాక్టర్ తెచ్చుకో, నేను అట్లు పెట్టిస్తాం. ఇప్పుడు బయట తెచ్చి రాసికాడు ఉంటే అట్లు పెడతారా? ఆగుతాడా? మేము సంచులు దొరికేదాకా ఆగుతాడా? మాకు అమలోళ్ళని దోళాలి వాళ్ళు, మాకు అమలోళ్ళని దోలుతారా? అంత వాళ్ళ చేతిలో పనే కదా. ఊరి మీద ఒక 20 మంది లీడర్లు ఉంటే వాళ్ళ మంది బతుకుతా అయిపోయినా వీళ్ళంతా కట్టం చేసిన వాళ్ళు గారా? వీళ్ళంతా రైతులు గారా? లేదు, సామాన్యుని అడ్లు ఒక కిత్తు ఏర్కలేదు, లీడర్లే పోతున్నాయి.